చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా నీచం కంటే మరణం మేలు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిబిఐకి అప్పగించండి ఈ కేసుని, లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ ఈ రోజు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను. సార్, గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇప్పుడు ఈ వ్యవహారం అంటే ఎట్లా కావాలనే జరుగుతుందంటారో, దీంట్లో నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది? మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేవు. మేము ఇలాంటి అవినీతికి పాల్పడాల్సిన అఘాయిత్యం మా కుటుంబానికి కానీ మా నాన్నకు కానీ నాకు కానీ పట్టలేదు. ఏదైతే ఉందో ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా పోయిన సంవత్సరం నన్ను, ఈ సంవత్సరం మా నాన్నని అరెస్ట్ చేయడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు జోగి రమేష్ గారిని పోలీసులు హంగామా మధ్యలో అరెస్ట్ చేశారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమని చెప్పేసి ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, అంటే మీ నాన్నగారిని, మీ బాబాయ్ గారిని, అలాగే పిఎని ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో అంటే జనార్దన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశామని వారు ప్రధానంగా చెప్తున్న అంశం. చాటింగ్ కూడా ఉందంటున్నారు. అంటే తప్పుడు అంటే కల్తీ మద్యం చేసిన వాళ్ళు అంటే నోటికి ఏది చెప్తే ఇబ్రహీంపట్నం కానీ మైలవరం నియోజకవర్గం ప్రజానికానికి కానీ అందరికీ తెలుసు. జనార్దన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బెదిరించి కుటుంబ సభ్యుల్ని కూడా కేసులోకి లాగుతామని చెప్పేసి చెప్తే జనార్దన్ భయపడి మా నాన్న పేరు చెప్పడం జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి సిట్ అధికారులు ఎవరైతే ఇందులో ఉన్నారో, సిట్ అధికారులకు డైరెక్షన్ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, భూమి గుండ్రంగా తిరుగుద్ది, ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకొని మీరు వ్యవహరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం.